రోహిణి మొదటి పెళ్లి గురించి మనోజ్కి నిజం చెప్పేసిన దినేష్. హలో ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటల్లో రాబోయే కథలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. రోహిణి మొదటి పెళ్లి గురించి మనోజ్కి నిజం తెలియాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రోహిణి అన్న మాటలకి కోపంతో రగిలిపోతూ రోహిణి చంప పగలగొడతాడు మనోజ్. అయితే అప్పుడే రోహిణి, నీలాంటి చేతగాని వాడిని పెళ్లి చేసుకొని నేను చాలా తప్పు చేశాను, ఒక్క నిమిషం కూడా నీతో నేను ఇక్కడ ఉండలేను అని అంటూ ఉంటుంది. రోహిణి, వెళ్ళిపో, నన్ను ప్రేమించావనుకున్నాను కానీ నా విషయంలో నువ్వు ఇంత దురుద్దేశంతో ఉన్నావని అనుకోలేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటాడు. అప్పుడే ఇక రోహిణి కోపంగా బయటకైతే వెళ్ళిపోతుంది. అలా రోహిణి వెళ్ళిపోయిన తర్వాత ఇక సత్యం అయితే మనోజ్ వాళ్ళ గదికి వస్తాడు. రే, రోహిణి ఎదురా ఇంకా బాధపడుతుందా అని అడుగుతూ ఉంటే రోహిణి ఇంట్లో లేదు నాన్న, వెళ్ళిపోయిందని చెప్తాడు. రే, ఏమంటున్నావురా నువ్వు, రోహిణి వెళ్ళిపోయిందా అని షాక్ అవుతాడు సత్యం. అవును నాన్న, తనకి నేనంటే ఇష్టం లేదు, నా గురించి ఇంత కూడా తనకి బాధ్యత లేదు, ప్రేమ లేదు, నేను ఒక చేతగాని వాడినని నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది అని అంటూ ఉంటే రే, తనేదో కోపంలో అందేమోరా, దానికి నువ్వు తనని బయటికి గెంటేసావా ఏంటి అని అడుగుతూ ఉంటే నేనేమి బయటికి గెంటలేదు నాన్న, తనే వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే ముందు నువ్వు రోహిణికి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మనోజ్ అయితే రోహిణికి ఫోన్ చేస్తాడు కానీ రోహిణి ఫోను తన గదిలోనే ఉండిపోతుంది. ఫోన్ తీసుకువెళ్ళలేదు నాన్న, ఫోన్ కూడా ఇక్కడే వదిలేసింది అని అంటూ ఉంటే రే, ఎక్కడికి వెళ్ళిపోయిందిరా అని అంటూ ఉంటాడు సత్యం. తనే వస్తుందిలే నాన్న, నువ్వేమీ భయపడుకో అని అంటూ ఇక మనోజ్ అయితే చెప్తాడు. ఇక సత్యం అయితే వెళ్ళిపోతాడు. తర్వాత మనోజ్ అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఈలోగా దినేష్కి వాళ్ళు 30 లక్షలు పెట్టి రోహిణి వాళ్ళు విల్లా కొన్న విషయం తెలుసుకొని ఇక వెంటనే రోహిణి ఫోన్కి దినేష్ అయితే డబ్బులు డిమాండ్ చేయడానికి ఫోన్ చేస్తాడు. అప్పుడే ఫోను వస్తుండడం చూసి ఇక లిఫ్ట్ చేస్తాడు. మనోజ్ అయితే ఇక ఫోన్ లిఫ్ట్ చేసి ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. అప్పుడు ఇక రోహిణితో మాట్లాడుతున్నానని అనుకుంటూ దినేష్ అయితే ఏంటి కళ్యాణి, అదే అలియాస్ రోహిణి, నువ్వు 33 కోట్లు పెట్టి విల్లాని కొన్నావంట, 30 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చావంట, నేను ఎప్పుడు డబ్బులు అడిగినా నా దగ్గర లేవు అని సమాధానం చెప్పే నువ్వు ఈరోజు అంత డబ్బు పెట్టి విల్లాని కొన్నావంటే నీ దగ్గర చాలా డబ్బే మూలుగుతుంటుంది. చూడు, నాకు మాత్రం 50 లక్షలు కావాలి, నేను చెప్పిన ప్లేస్కి తీసుకురా, లేకపోతే నువ్వు నేను చెప్పినట్టు డబ్బులు ఇవ్వకపోతే నేనేం చేస్తాను నీకు తెలుసు కదా, నీ గుట్టంతా బయట పెడతాను. నువ్వు మనోజ్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నావని, నువ్వు కోటీశ్వరరాలువి కాదని, నీకు ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడని, వాడికి ఇప్పుడు 7వ సంవత్సరం అని మొత్తం నిజాలన్నీ మీ అత్తారింట్లో సాక్ష్యాలతో సహా బయట పెడతాను అని అంటూ రోహిణితో మాట్లాడుతున్నానని మనోజ్కి నిజం చెప్పేస్తాడు. ఇక రోహిణి గురించి, తన మొదటి పెళ్లి గురించి నిజం తెలుసుకున్న మనోజ్ అయితే అలా షాక్ అయిపోయి ఉండిపోతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి మనోజ్ రోహిణి గురించి నిజం తెలుసుకోవాలని అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మరి తరువాత మనోజ్ రోహిణి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, ఈ విషయం ప్రభావతికి చెప్తాడా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.